హలో వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. ఇప్పుడైతే మనం పాల మీగడతో నెయ్యి తయారు చేయబోతున్నాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇదన్నమాట పాల మీగడ. నేనైతే ఈ పాల మీగడ అయితే ఒక 10 to 15 డేస్ వరకు అయితే స్టోర్ చేశాను. ఇదన్నమాట ఇంత వచ్చింది. మేము ఇక్కడనే బఫెలో మిల్క్ తీసుకుంటాం కదా, అట్లా పాల మీద మీగడ చాలా ఎక్కువ వస్తుండే. సో అది నాకు నచ్చదు తినడం. చిక్కి కూడా పెట్టడం మంచిదో కాదో అని అయితే పెట్టలేదు. సో ఎట్లా ఉన్నాయి అయితే యూజ్ అవుతుంది కదా అనేసి అయితే స్టోర్ చేశాను. ఇంత వచ్చిందనమాట. ఇప్పుడైతే దీంతో మనం నెయ్యి చేసుకుందాం. అండ్ మీరు కూడా ఇంట్లో ఇట్లనే ప్రిపేర్ చేసుకుంటే మీరు పెరుగు మీద మీగడతో చేస్తారా, పాల మీద మీగడతో చేస్తారా, ఏది బాగుంటుంది నాకైతే కామెంట్లో చెప్పేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. ఇదైతే మీగడ కదా, మిక్సీలో వేసేసి కూల్ వాటర్ అనమాట, చిల్డ్ వాటర్ 2 వేసేసి మిక్సీ కొట్టేస్తే మనకైతే వెన్న వస్తుంది. అది కరగబెట్టుకుంటే నెయ్యి అవుతుంది. ఇది హోల్ ప్రాసెస్. ఇప్పుడైతే చూసేద్దాం. కూల్ వాటర్ ఇదన్నమాట మీగడ. అండ్ ఇప్పుడే దీంట్లో అయితే కూల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మిక్సీ చేసేద్దాం. కొంతసేపు మిక్సీ పడితేనే ఇట్లా అయిపోయింది అనమాట. ఇంకా కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం మిక్సీ కొడితే ముద్ద లెక్క తయారవుతుంది. వాటర్ పోసేసి మళ్ళీ ఒక 2 times వెన్న, స్కిన్, ఇప్పుడు దీన్ని అయితే సపరేట్ చేసుకుందాం. చూడండి, అప్పుడైతే మొత్తం నురుగు ఉండే కదా, ఇప్పుడు చూడండి వాటర్ అండ్ వెన్న 2 వేరే అవుతాయి. దిస్ ఇస్ మిల్క్ అండ్ దిస్ ఇస్ వెన్న. ఇప్పుడైతే దీన్ని అయితే సపరేట్ చేసుకుందాం. మిల్క్ బట్టట్టు పెడతాం. వావ్, సో హాట్. చూపించేస్తాను. సపరేట్ మరి ఇంకుంది. సో ద వేస్ట్ పడేయడం. ఇంత వెన్న
ఇంకా జస్ట్ ఒక 20 days అట్లా స్టోర్ చేశాను పాల మీద మీద. సో ఇదైతే కొందరు తింటారు, నాకు నచ్చేది కూడా, స్మెల్ బాగుంటుంది. కమ్మగా పాలు వేడి చేసినప్పుడు ఆ స్మెల్ వస్తుంది అనమాట. సో చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని అయితే మళ్ళీ 2 to 3 times అయితే క్లీన్ చేసుకోవాలి, అది కూడా కూల్ వాటర్తో. అట్లయితే దీని మీద ఉన్న పాలు కానీ అట్లా వాటర్ కన్సిస్టెన్సీ ఏమైనా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది. చూసారా, కొంచెం లైట్గా పాల కలర్ వస్తుంది. సో థర్డ్ టైం ఇట్లా ఇప్పుడు ప్యూర్ నీళ్ళు ఉంటాయి చూడండి, ప్యూర్ నీళ్ళు. సో వేస్టేజ్ ఏం లేదన్నట్టు. ఇప్పుడు మనం దీన్ని అయితే కరగబెట్టుకోవచ్చు. సో మన నెయ్యి రెడీ అయిపోతుంది. చూపించే ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నెలు అయితే తీసుకోండి, అయితే బెటర్. ఎందుకంటే దబ్బున కాలిపోతుంది నెయ్యి, ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో ఇది ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేస్తున్నాను. అవును, మీ దాంట్లో ఎంతోమంది ఇంట్లో నుంచి నెయ్యి ప్రిపేర్ చేస్తారు? వాటర్ ఇవి చిల్లు వాటర్, చిల్లు వాటర్ ఆచో కూల్ కిది నెయ్యి దోయి ఈ నూనె కడుతుంది ఎక్కువ బాటిల్ పూరి కాదు కొత్త కొత్త ఫుల్ కోల్డ్. ఇది నెయ్యి, ఇది తర్ నెయ్యి. పాలు మీగడ నుంచి తీసింది వేస్టేజ్. మరి తాగుతావా? సీరియస్ గలీజ్ తాగద్దు, పడేయాలంటే. ఇది చూడు, బాగా చూడదు, ఇది మొత్తం కరుగుతుంది. కడిగి పాల లెక్క అయి నెయ్యి అవుతుంది. చూడలేనా చూడు. నెయ్యి కరిగి పాలైపోతుంది. చూసారు, కరిగిపోయింది. వెన్న మొత్తం కరిగిపోయి పాల లెక్క పొంగి వస్తుంది. కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడగంటుతుంది. సో జాగ్రత్త, మంచి టైం ఉన్నప్పుడైతే చేసుకున్నాడు బెటర్. అండ్ ఓపిక కూడా ఉండాలి బొల్లు మొత్తం కడుక్కోనికి, చాలా బొల్లు పడతాయి కదా. సో ఇది రొటేట్ రొటేట్ రొటేట్. నిజం చెప్పండి, పెళ్ళికి ముందు ఇవన్నీ అవసరం రావు కదా, పెళ్ళి తర్వాత నీకు ఇవన్నీ అవసరం వస్తాయి. బిఫోర్ మ్యారేజా మమ్మీ పెట్టింది తిన్నామా, బోల్లడ పడేసినామా. ఇప్పుడు అన్నీ మనమే నేర్చుకోవాలి, మనమే చెయ్యాలి. ఏది హెల్తీ ఏది అన్హెల్తీ అని తెలుసుకోవాలి, పిల్లలకి ఏది పెట్టాలి ఏది పెట్టొద్దని తెలుసుకోవాలి. మమ్మీ వాళ్ళు చెప్పినప్పుడు వింటే బాగుండు అనిపిస్తుంది. మా మమ్మీ అన్నిసార్లు అన్నది, నీకు నెయ్యి చేస్తున్నా చూడంటే చేస్తున్నావు చూసిన బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు మళ్ళీ మెల్లగా నేర్చుకొని నేనే మా చిక్కి బాబు కోసం చేయాల్సి వస్తుంది. అట్లా ఉంటుంది అంటాను, అందరు అంతే కదా. ఆ టైంలో నేర్చుకోమంటే ఏం చేస్తాం. అండ్ ఎగ్జాక్ట్లీ నేను మంచి జోక్ చెప్తాను మీకు. నాకు అన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి కాబట్టి మా ఫ్రెండ్కి చెప్తున్నా, నేర్చుకో ఇప్పటి నుంచే నేర్చుకో పనికి వస్తుంది అంటే, అప్పటికి నేర్చుకుంటా, ఇప్పుడే నేర్చుకొని ఏం చేయాలి అని అంటది. సేమ్ నన్ను నేను చూసుకున్నట్టే అంటది తెలుసా. మా మమ్మీకి నేను చెప్పిన డైలాగ్ ఊరికే మా ఫ్రెండ్ నాకు చెప్తుంది, ఇప్పుడు నేను నేర్చుకొని ఏం చేయాలి, అప్పటికి నేర్చుకుంటా అంటది. అందరం అంతే కదా, ఎవరు చెప్పినా. ఇప్పుడు పెళ్ళేమైనా అవుతుందా, అయినప్పుడు చూసుకుందాం తీ అనేటోళ్ళే కదా అందరూ అంతే అండి. మనం జెమ్స్ చెప్పినప్పుడు వినం, చేసేదాకా చూస్తూ ఉంటాం, తర్వాత అన్నీ నేర్చుకొని మనమే చేసుకుంటాం. సో వీఆర్ కాల్డ్ జెమ్స్. ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా మాట్లాడుతున్నాను, నచ్చకపోతే స్కిప్ చేసేయండి అండ్ డైరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోండి. వినబుద్ధి అయితే వినండి. సో ఏమన్నమాట మొత్తం లైక్ లిక్విడ్ అయిపోయింది.
పాలు కొంచెం విరుగుతాయి కదా, మనకు బాగాలేని పాలు విరుగుతాయి కదా, ఆ టైప్లో అవుతుంది. ఫస్ట్ అయితే మెల్లమెల్లగా ఇట్ విల్ టేక్ సో మచ్ టైం అండ్ అప్పటికి నెయ్యి అవుతుంది. అండ్ కొందరు నెయ్యి గీ ప్రిపరేషన్లో కరివేపాకు ఇస్తారు. అండ్ కొందరు అయితే వాటిని మెంతుల సీడ్స్ అవి వేసుకుంటాం. మేమైతే మెంతులు వేస్తాము. మా మమ్మ అయితే మ్యాక్సిమం మెంతులు వేస్తుంది. సో నాకు అదే అలవాటు. నేను పోయినసారి కూడా చేశాను, షార్ట్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చూసేయండి. అయితే కొంచెం ఫస్ట్ అయితే ట్రై చేశాను, లైక్ అవుతుందా లేదా అనేసి. మా అమ్మ అయితే మ్యాక్సిమం పెరుగుతో చేస్తుంది. సో నాకు అదే తెలుసు, ఇది నాకైతే తెలియదు. సో ఒకసారి చేసి ఓకే అవుతుందని తెలుసుకొని, టేస్ట్ ఎట్లుందని తెలుసుకొని మళ్ళీ ఇప్పుడు లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. చాలా బాగుంది. సో చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను, మీకే చూపిస్తాను ఎంత మంచిగా వస్తుంది అనేది. అదేదో కొంటాం కానీ అది ఎప్పటిదో ఏందో అని అదొక ఫీల్ ఉంటుంది. సో చేసుకున్నట్టే చాలా బెటర్. ఓపిక ఉన్నప్పుడు, ఓపిక లేనప్పుడు అయితే కొంటాం అనుకోండి, బయట నుంచే. ఉన్నప్పుడైతే చేసుకుంటే చాలా బెటర్. మచ్చికి బాబు చాలా ఇష్టంగా తింటాడు. మా అన్నయ్య ఇంకా చాలా ఇష్టంగా వేస్ట్ చేస్తాడు. ఇట్ మీన్స్ ఫుడ్లోనే వేస్తాడు అనుకోండి. ఆడు అన్ని ఫుడ్లా కొంచెం ఇట్లా టచ్అప్ చేస్తాడు. మంచి కుక్ చేస్తాడు మా అన్న. సో అలా ఘీ అవసరాలు పడతాయి ఇంట్లో. చాలామంది అయితే అన్ని ఫుడ్స్లో కూడా కొంచెం వేసుకొని తింటూ ఉంటారు. మనకేమో తిండి కనపడగానే తినుడే ఎక్కువ, మన దాంట్లో నెయ్యి కూడా వేయాలా అనే ఫీల్ ఉంటుంది. అంతే కదా. సో ఇదైతేనే ఉంటుంది. నేను మళ్ళీ కొంచెం చూపిస్తాను. వెరీ నైస్. అది అట్లా అయితేనే నెయ్యి అయినట్టు లెక్క. వేడి ఉంది. 20 days స్టోర్ చేస్తే నేను పాకేజ్ సూపర్, వెరీ 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 నేచురల్గా ఉంది ఇది. సో ఇది ఇట్లా అయితేనే నెయ్యి అయినట్టు లెక్క. అది కాలినట్టు కాదు, బ్రౌనిష్ కలర్. బ్లాక్ అయితే కాలినట్టు, అది టేస్ట్ స్మెల్ వేరే ఉంటుంది. సో ఇదైపోయింది. స్మెల్ చూడు. ఒకసారి తినేయాలని. సో ఇది జస్ట్ 20 days స్టోర్ చేస్తేనే ఇంత నెయ్యి అయిందన్నమాట. అండ్ నేను ఇంతకు ముందు కూడా చేసాను అని చెప్పాను కదా. సో ఇది జస్ట్ 1 week అట్లా 5 days అట్లా స్టోర్ చేస్తే ఇది నిండొచ్చింది, ఇంకా కొంచెం మిగిలింది కూడా అయింది. ఇప్పుడు ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చూడు.